కాలుష్యం అయిపోయింది. వాళ్ళు ఇంకా ఇంకా కాలుష్య రేఖను దాటి మంచిగా జీవిస్తున్నారు ఇప్పటివరకు అయితే. రెండో విషయము, పార్లమెంట్లో చర్చ జరిగింది. వాడు మన పేరు రమేష్, వాడు జయరాం రమేష్, ఆ జుబ్బాలోనే వాడే చేసింది ఈ పని. వాడు కాంగ్రెస్లో ఉండి మొదలుపెట్టి నేను దీన్ని ఈ బిల్లును ఇది చేస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను అని మొదలుపెట్టి వాడు వెంకయ్య అంటుంది 2 రోజుల ముందే ఇదైపోయి మిక్సప్ అయిపోయి అవన్నీ అయిపోయింది. అయితే దాంట్లో మనం ఏం కలిగించుకోలేము. కానీ వాడు చెప్పిన విషయం ఒకటి ఉంది, ప్రతి ఒక్కరి రిహాబిలిటేషన్ అయినాకనే పోలవరం మేము కడతాము అనేటువంటి యాక్ట్ 2013లోనే రిహాబిలిటేషన్ యాక్ట్ ఒకటి ఉన్నది, అది పాస్ అయ్యింది. రాజ్నాథ్ సింగ్ కూడా దాన్ని ఇచ్చేశాడు. కాబట్టి అది మనం పట్టుకొని మనం ముందుకు పోవచ్చు. ఎందుకంటే టు ది లాస్ట్ పర్సన్ హీ షుడ్ గెట్ హిస్ ముందు హక్కులు రావాలి, వాళ్ళకు పట్టాలు రావాలి. పట్టాలు ఏదైతే భూమి పట్టాలు ఉన్నాయో అవి వాళ్ళకు ఉన్నాయా లేదా అనేది మనకు అనుమానం. మూడో విషయము, ఎప్పుడైతే అక్కడ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి విషయం తెలుసుకొని హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ప్రభుత్వం వదిలిపెట్టండి. ఎప్పుడైతే కాల్ వచ్చింది, బంద్ అనే కాల్ రాగానే సమాజం మొత్తం కూడా బంద్ అయిపోయింది. తెలంగాణ మొత్తం కూడా బంద్ అయిపోయింది. మీరు 2 సార్లు గమనించండి, 2 సార్లు, ఒక్కసారి కాదు. ఏదైతే ప్రభుత్వం రాకముందు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమాజం మొత్తం కూడా ఒకటైంది ఈ విషయం మీద, పోలవరం విషయం మీద, తర్వాత మన యొక్క ఏదైతే ఈ యొక్క బిల్ యాక్ట్ మీద. కాబట్టి మనము దీంట్లో స్పందన అందరికీ ఉంది. ప్రతి ఒక్క తెలంగాణ పౌరునికి ఈ యొక్క స్పందన తప్పక ఉంది. పోలవరం గురించి కానీ మన యొక్క ఈ ఇష్యూ గురించి కానీ అందరికీ ఏకమైనటువంటి స్పందన ఉన్నది. కాబట్టి మనం అంచెలంచెలుగా ఇప్పుడైతే అందరూ చెప్పినట్టు ఒక్కొక్క ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేసి అజెండా వారీగా మనం ముందుకు వెళ్తూ అది కట్టకుండా తర్వాత మళ్ళీ వాళ్ళు ముందుకు పోకుండా శాంక్షన్ కాకుండా మనము తప్పకుండా విజయం సాధిస్తామని నాకు అనిపిస్తుంది. ఈ